కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ప్రతిపక్ష నాయకులు సహా హెచ్యూ విద్యార్థి సంఘాలు స్వాగతించాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినదించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద మనసుతో తీర్పిచ్చిన సుప్రీంకోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హెచ్సీయూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వర్సిటీ భూముల్లో టీజీఐఐసీ అధికారులు పనులు చేపట్టడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయానికి చెందిన 1 ఎకరం భూమి కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. భూములను హెచ్సీయూకి అప్పగించే వరకు పోరాటం కొనసాగుతుందని విద్యార్థులు తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల విజయంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభివర్ణించారు. భూ పరిరక్షణ కోసం మద్దతిచ్చిన పర్యావరణ ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు, సోషల్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. హెచ్సీయూ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీం స్టే ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమన్న మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి దుందుడుకు చర్యలకు చెంపపెట్టులాంటిదని అన్నారు. హెచ్సీయూలో పచ్చదనం విధ్వంసాన్ని ఆపిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత, న్యాయ పోరాటం చేసిన విద్యార్థులు, అధ్యాపకుల అవిశ్రాంత స్ఫూర్తిని అభినందించారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో హెచ్సీయూ విద్యార్థుల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని సూచించారు. ఎలాంటి అనుమతులు లేకుండా వందల ఎకరాల్లో భూముల్ని చదం చేయడం, వేలాది చెట్లను కొట్టివేయడం పట్ల సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తన ఆగ్రహాన్ని వెలిబుచ్చింది. ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఆ భూమి మీది మాది 1973లో ఇందిరమ్మ ఇచ్చింది, తర్వాత వీళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళు రోడేసిర్రు, వీళ్ళు రోడేసిన్రు, ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టలకు పోకుండా అక్కడ జరుగుతున్నటువంటి చెట్ల కొట్టివేతలో కానీ పర్యావరణ పరిరక్షణ విషయం లోపల కానీ విఫలం చెందితే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించినటువంటి విషయాన్ని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఖండించలేకపోయినరో తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి తప్పు పనులు చేస్తా ఉన్నావు, విద్యార్థులతోటి ఎందుకు గొడవ పడుతూ ఉన్నావు, మా నాయనమ్మ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్ని ఎందుకు లాక్కుంటున్నావు అని ఒక్కసారైనా ఎక్స్ప్లెనేషన్ అడిగినరా? బగ్గుమన్న హెచ్సీయూ విద్యార్థుల ఆకాంక్ష ఏంది అని ఒక్కసారి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అడుగున్నట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు. బీజేపీ బీఆర్ఎస్ రహస్య కూటమి ప్రభుత్వాన్ని ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా అడ్డుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ ఆక్షేపించింది. ఆ పార్టీలు చేసిన తప్పులు సరిదిద్దుతున్న ముఖ్యమంత్రిపై ఈర్ష్య బుద్ధితో కుట్రలకు తెరలేపుతున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఏం చెప్తే అది చేస్తాం. సుప్రీంకోర్టును దాటి, హైకోర్టును దాటి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ పని చేయదు. అది హెచ్సీయూ విషయంలో కావచ్చు, సుప్రీంకోర్టు మా ముఖ్యమంత్రి గారిని మందలిచ్చినా మా ప్రభుత్వాన్ని మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం తప్పితే రాజ్యాంగాన్ని మార్చమన్నట్టు మార్చం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తీసుకొచ్చి నెమల నాడబెట్టేసి నెమళ్ళు జింకలు కలిసి ఆడుతున్నాయి. మీరు చూస్తే స్టే తర్వాత కోర్టు ఏం చెప్తే అదే డైరెక్షన్ తీసుకుంటాం. ఆలోచించని ప్రభుత్వం, మొండిగా చేసే ప్రభుత్వం కాదు కదా ఇది. హెచ్సీయూకు సంబంధించిన భూమి 1 ఎకరం ఎంక్రోచ్ అయినా సరే 2 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఇలాంటి కుళ్ళు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు తెలంగాణలో నడవవు. 400 ఎకర్స్ గజగజగా ఉనికిపోతున్నారు. కానీ ఇలా లక్షల కోట్ల ఆస్తులు తెగనమ్మిన బీజేపీ, లక్షల కోట్ల అప్పులు చేసిన బీఆర్ఎస్ ఇలా కూని రాగం పాడుతున్నారు, ఏడుస్తున్నారు ప్రజలు. అబ్బా ఏం జరిప జీవకారుణ్యం అని చెప్తుంటే నవ్విపోదురుగాక. సుప్రీంకోర్టు ఆదేశాలు ఆహ్వానిస్తూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రధాన గేటు దగ్గర విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. వర్సిటీ భూముల్లో ఎలాంటి పనులు జరగకుండా స్టే విధించడం శుభపరిణామమన్నారు. న్యాయం గెలిచిందంటూ నినాదాలతో హోరెత్తించారు.